opportunity. అందరికీ నమస్కారం. నా వార్తల ఇష్ట కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. నేను కొత్త రాజధానిని 1000 ఏళ్లు వర్ధలే మాదిరిగా నిర్మించాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. కాకపోతే మీరంతా ఒక్కో ఇటుక ఇస్తేనే ఇది మనకు సాధ్యం అవుతుంది. కానీ జగన్ లాంటి వాళ్ళు మాత్రం ఇటుకలు ఇవ్వకపోగా మీరిచ్చిన ఇటుకల్లో కూడా లాక్కెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ మాదిరిగా నా మీద చెప్పిన చాడీల్ని నేను సింగపూర్ నుంచే ఖండించాను. ఇప్పుడు కూడా ఖండిస్తూనే ఉన్నాను. ఎవరంతా అరిచినా సింగపూర్ డిజైన్ గాని ప్రాజెక్ట్ గాని ఆపే ప్రసక్తే లేదు తమ్ముళ్ళు. ఆ వివరాలు చూసే ముందు హెడ్ లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫాలో ద హెడ్ లైన్స్ ఫస్ట్. అదిరిపోయేలా అమరావతిని రూపొందిస్తాం. జగన్ కళ్ళు చెదిరిపోయేలా అభివృద్ధి సాధిస్తాం. వైఎస్ఆర్సీపీకి పని పాట లేదు. ఢిల్లీకి ఫిర్యాదులు తప్ప మరో పని చేత కాదు. కేంద్రంలో వడ్డించేవాడు మనవాడు. దిగులు పడక్కర్లేదు ఏ ఆంధ్రుడు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. తెలుగు వాళ్ళు కలిసి ఉండాలని నేను అహర్నిశలు బ్రేక్ తీసుకోకుండా కష్టపడతా ఉంటే వాహన పనులతో మన స్నేహానికి కేసీఆర్ బ్రేక్ వేస్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ మధ్య నాలాంటి మంచి మనిషి ఎమడలేకపోతా ఉన్నాడని చెప్పి చెప్పడానికి చాలా బాధగా ఉంది తమ్ముళ్ళు. అయినా నేను ఎప్పుడు కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నా, చర్చల ద్వారా అన్ని విషయాలే పరిష్కరించుకుందామని చెప్పన్నాను. నా మాట వినేనాథడే లేడు. ఏం చేయాలి తమ్ముళ్ళు? ఊక చంద్రబాబు, నువ్వు తొండి చేస్తే రైటు, నేను చెప్తే తప్ప. పన్నులు గిట్ల వసూలు చేయకపోతే రోడ్ల సెక్యూరిటీ నా సొంత పైసలు గిట్ల పెట్టి చేయాలనా ఏంది? మాకు ఖర్చు కాదా? నువ్వు గుడక పన్ను వేసుకో. నువ్వు కరెంటు ఇయ్యనంటే మూడో మనిషి గుడక నేను చెప్పుకోలే. ఇక నువ్వు మాత్రం ఒక బోనాన్ని నెత్తిని గిట్లా ఎట్టుకుని ప్రపంచమంతా చెప్తావు. నువ్వు మా రాష్ట్రం మా ఇష్టమయ్యా. ఇక పన్నులు గుడక ఆంధ్రలో చెప్తేనే వేయాలనా ఏంది? ఇదేం సుట్టరికమైన నాకు తెలియకడుగుతా. ఎందుకనే చెప్తావునా? ఇక మనకి మాట్లాడలేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ పన్నులేసుడే. చూడమ్మా చంద్రశేఖర్, నేను నిన్ననే నీ వార్తల్లో చెప్పాను, ఇప్పుడు కూడా ఇంకోసారి చెప్తా ఉన్నా. మరీ అతిగా ఆవేశపడకమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. పన్నులు వేస్తాయి మన వాళ్లకు నష్టం. మనం ఎన్నైనా ఇబ్బందులు పడొచ్చు గాని పేద ప్రజలను ఇబ్బంది పెట్టద్దనేదే నా బాధ. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. వేరేవా? ఇగో నువ్వేదో పైకంటావునో గాని నేను పన్నెత్తి నువ్వు గుడికే ఏచ్చని తెలియదా అయింది? ఏదో మొక్కమాటానికి ఇట్లా చెప్తావునో గాని నీకు గుడిక నెలకొక 100 కోట్లు గిట్లా వస్తాయి. పండుగ చేసుకోవా అప్పు. కాకుంటే ఆంధ్రలో మా స్టేట్ కి ఎక్కువ వస్తారు. ఇక నువ్వు సింగపూర్ కట్టుకున్నాక ఎట్టను రారంటావునో కదా, గా తర్వాత మీ ఇష్టం. ఇక నువ్వు ఊకే గూకొని మాట్లాడుకుందామని చెప్పకు. గిదేమైనా పెళ్లి సూపులు అయింది? మధ్యలో పెద్ద మనిషిని పెట్టుకుందాం, పక్క రాష్ట్రపాయని పెట్టుకుందాం అంటావు. గసొంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టకు. జనం నవ్వుకుంటారు ఏమనుకున్నావు? మరి గింతగానం అన్యాయం అయితే ఎట్లనాయా? అయ్యా, మీరిద్దరూ కొట్టుకుని మాలాంటి ప్రతిపక్షాలకు అసలు టాపిక్కే లేకుండా చేస్తున్నారు. మీ టీడీపీ జాతకం కాపీ టు పిఎం, కాపీ టు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చేచ్చాను. మీ అసలు రంగు మొత్తం చెప్పొచ్చాను. ఇక ఎన్నో రోజులు నీ డ్రామాలు సాగు. నువ్వు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల లిస్టు నేనౌట్ చేశాను. మా సాక్షి కెమెరాలతో చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ కూడా తీసి మరీ ఇచ్చొచ్చాను. నన్ను చిన్నపిల్లవాడిని చేసి అసెంబ్లీలో ఇబ్బంది పెట్టొచ్చు, కానీ నేను కూడా కొన్ని విషయాల్లో మాత్రం షార్ప్ అయిన సంగతి నువ్వు మర్చిపోద్దు. నేను హెచ్పిఎస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని. కావాలంటే మా రిటైర్డ్ క్లాస్ టీచర్ని అడుగు, నీకన్నీ వివరంగా చెప్తారు. చాలమ్మా. చూడు జగన్, నీ అవినీతి అంతా ప్రపంచానికి తెలుసు. రాబర్ట్ ముగాబేకు బాన్ కి మూన్ కి కూడా చెప్పుకున్నా సరే నాకు మాత్రం ఎటువంటి బాధ లేదు. అసలు నా గురించి అక్కడ చెప్పడానికి ఏమీ లేదమ్మా. ఎందుకంటే నీకు పిఎం టైం ఇచ్చిందే 10 నిమిషాలు. అందులో నీ ఈడీ కేసులో అవినీతి ఎఫ్ఐఆర్ల గురించే మాట్లాడి ఉంటావు. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదమ్మా. ఆ విషయాన్ని గుర్తుంచుకో. అబ్బా చంద్రబాబు నాయుడు గారు, ఆహా, అసలు మీరు ఎంత బాగా అల్లుతారండి. అవినీతిని టాపిక్ డైవర్ట్ చేసినా సరే నేను కన్ఫ్యూజ్ కాను. మీ కమిషన్ బిజినెస్లు, కన్స్ట్రక్షన్ బిజినెస్లు బయట పెట్టే వరకు నేను ఊరుకోను. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఊరుకోకపోతే మళ్ళీ ఢిల్లీకి పోయి ఉరుకులు పరుగులు పెట్టమ్మా. ఈయనకు సబ్జెక్ట్ తెలియదు తమ్ముళ్ళు. ప్రిపరేషన్ లేక ఇలా తయారయ్యాడు. మరి ఆ మాదిరిగా ఎలాంటి క్యాండిడేట్ ను భరిస్తా ఉన్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒక 1000 నమస్కారాలు పెట్టచ్చు. ఓకే తమ్ముళ్ళు, నౌ లెట్ us టేక్ ఎ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. మనం రాజధానిని ఇటుకలతో కట్టబోతా ఉన్నాం. నా దగ్గర సిమెంట్ ఉంది కానీ ఇటుకలు లేవు. మీరంతా సాయం చేస్తే మనం అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించుకోవచ్చు తమిళ్లు. ఇక మన సింగపూర్ లో మీ వాటా కూడా ఉందని చెప్పి రేపు మీ మనవాళ్లకు మనవరాళ్లకు అద్భుతంగా చెప్పుకోవచ్చు. నేను కూడా నా మనవడికి ఇదే చెప్తాను. ఆ మాదిరిగా మనం ముందుకు పోదాం. అవును బావా, మనవడంటే గుర్తొచ్చింది. మరి మన మనవడికి కూడా అమరావతి కలిసి వచ్చేలాగా అమరకృష్ణ అమరబాబు అని పేరు పెడదామా? ఈ పేరు మరెవరు పెట్టకూడదని జీవో కూడా జారీ చేద్దాం. ఏమంటావు బావా? చూడు బాలా, నీకు తెలియదు, ఇందులో ఫ్యామిలీ ఇష్యూస్ రావద్దు. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకో. నమస్కారం అండి చంద్రబాబు గారు. మరి డిజైన్ అంటున్నారు, ఆ డిజైన్ ఒక పాలు చూపిస్తే నా భూమి ఏ కోర్లో ఉందో ఏంటో చూసుకుంటానండి. మాకు 1200 గజాలు ఇస్తామని చెప్పి అన్నారు. కొద్దిగా అసెంబ్లీకి సెక్రటరియట్ కి మధ్యలో వచ్చేటట్టు చూస్తే బాగుంటది. లేదంటే మళ్ళీ ఏ ఊరు బయట వస్తే మళ్ళీ కూరగాయలు పండించుకోవాల్సి వస్తుందండి. మరి ఆ భూమిలో 4 టమాటాలు కూడా పండవు. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకొని కొంచెం మాకు ఆ రెండింటికి మధ్యలో వచ్చేటట్టు ఇస్తే మంచిది. అయ్యా చంద్రబాబు గారు నమస్కారం. మరి ఏమిటండి ఇది? మొన్న మన సుజనా చౌదరి గారు చెప్పిన లెక్క నాకేమాత్రం అర్థం కావటం లేదు. మనకు అప్పుడే 10,000 కోట్లు వచ్చాయంటా ఉన్నాడే, అవి ఉత్తుత్తి మాటలా లేక ఇంకేమన్నా మతలబు ఉందా? నన్నేమో ఇటు టీవీలకు డిస్కషన్లకని పిలిస్తే అక్కడ ఏం చెప్పాలో అర్థం కావటం లేదు సార్. కేంద్రం ఇచ్చిన గ్రాంట్స్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చేవేనటగా, మరి మనకంటే అటు పంజాబ్ గుజరాత్ కి ఇంకా ఎక్కువ ఇచ్చారట కదా. ఆ విషయాలు ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. అవి మన పార్టీ మీటింగ్ లో మాట్లాడుకుందామా? అల్లుడు గారు, మీరీ విధంగా ప్రజలను మోసం చెయ్యడం అన్నది ఏమాత్రం భావ్యం కాదండి. ఇంతకు ముందు మా జగన్ బాబు లైవ్ లో ఉన్నాడు కదా అని చెప్పి నేను రాలేదు. ఒక పక్క కేసీఆర్ మీ వల్లే పన్నులు వేస్తున్నాడండి. మొత్తానికి మీరు ఆయన కలిసి ప్రజలందరినీ కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఇకపోతే అమరావతి పేరు ఎంతో బాగున్నదండి, చక్కటి పేరు. కానీ తెలుగువారి ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీఆర్ పేరు రాజధానికి పెడతారు అనుకున్నా. ఎప్పటిలాగే మీరు మీ మావగారిని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా సింగపూర్ పేరుతో ఎన్నాళ్ళని మోసం చేస్తారు? మరి డ్వాక్రా మహిళల గోడు ఎప్పుడు పట్టించుకుంటారండి? అంగన్వాడీల విషయం ఏం చేశారు చెప్పండి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రుణమాఫీలు చేస్తున్నామని మభ్యపెడతారు మీరు. అందుకేనండి మీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే మేం త్వరలోనే బస్సు యాత్ర, రైలు యాత్ర చేస్తా ఉన్నాం. మీరు గుర్రపు యాత్ర, గాడిద యాత్ర ఏది చేసినా సరే నాకు భయం లేదు. నేను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వరకు కూడా టేకప్ చేయబోతా ఉన్నాను. మరి అమరావతి సిఆర్డిఏలో తప్ప ఆంధ్రాలో ఎక్కడైనా సరే రోడ్ల మీద పడి తిరుగుతూ ఉండండి అమ్మా. మీకు మీ జగన్కి ఏమన్నా పనా పాట చెప్పండి. అసలు వీళ్లతో మనకి మాటలు అనవసరం తమిళ్లు, మనం చేతల మనుషులు. అందుకే ఈ వార్తలను ఇంతటితో ముగిస్తా ఉన్నాను. మరి మన అమరావతి అప్డేట్ కోసం చూస్తానే ఉండండి. ఏంటి అందరికీ నమస్కారం, సెలవు తమిళ్లు.